హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఈ నరాల బలహీనత గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్. సార్, నరాల బలహీనత గురించి మాట్లాడుకుంటే ఇది రావడానికి కారణాలు ఏంటంటారు? ఇంపార్టెంట్ కారణం ఒకటి డిస్కస్ చేద్దాం మనము. మీరు చూడండి, ఇప్పుడు ఎట్లయిపోయినాయి అందరు లైఫ్ స్టైల్స్. ఫుల్ డే సిట్టింగ్ జాబ్, ఐదర్ బ్యాంక్ జాబ్, ఐటీ జాబ్, ఆఫీస్ జాబ్, కార్పొరేట్ జాబ్, మేనేజ్మెంట్ జాబ్, ఇవన్నీ జాబ్స్లో ఫుల్ డే సిట్టింగ్ పొజిషన్లో ఉంటున్నారు. అవును. ఈ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మన పోస్చర్స్ ఏమో చేంజ్ అయిపోతాయి. అవును. ఇప్పుడు ఫుల్ డే ల్యాప్టాప్ మీద పనిచేస్తున్నాడు ఒక మనిషి. సో ఆయన హెడ్ ఏమైపోతుంది, బెండ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది స్క్రీన్ సైడ్. అట్లా బెండ్ అయిపోవడం వల్ల పోస్చర్ ఏమో ఇట్లా క్రికెడ్ అయిపోతుంది. అట్లా క్రికెడ్ అయిపోవడం వల్ల ప్రాబ్లం స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు చూడండి, ఎవరికి ఎంఆర్ఐ తీసినా డిస్క్ బల్జెస్ ఉంటున్నాయి యంగ్ ఏజెస్లో. అండ్ వాళ్లకు మెడ నొప్పి, వీపులో నొప్పి, నడుము నొప్పి స్టార్ట్ అవుతాయి. కాళ్ళు లాగడం, చేతులు లాగడం చాలా స్టార్ట్ అవుతాయి. వాళ్ళు ఏమనుకుంటారు, కాళ్ళల్లో ప్రాబ్లం ఉంది, కాళ్ళ నరాల్లో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. యాక్చువల్ ప్రాబ్లం వాళ్ళ నడుములో ఉంటుంది ఎన్నోసార్లు. ఎందుకంటే డిస్బల్జెస్ అయిపోతాయి. అండ్ ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇట్లనే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అందుకే మనం పోస్చర్ స్ట్రైట్ మెయింటైన్ చేసుకోవాలి. ఏం చేయాలి, మనం నిల్చుంటాం కదా, అప్పుడు మన పోస్చర్ ఎలా ఉంటుంది, మెడ, వీపు, నడుము మొత్తం స్ట్రైట్ ఒక లైన్లో ఉంటుంది. కానీ మనం కూర్చున్నప్పుడు ఏం తప్పు చేస్తాం, బెండ్ అయి కూర్చుంటాం. అట్లా బెండ్ అయి కూర్చోవద్దు. ప్లస్ మనం సోఫా మీద కూర్చున్నప్పుడు ఇంకా డిస్టర్బ్ అవుతుంది పోస్చర్. మెత్తగా ఉంటుంది సోఫా, సో మనకు జర రిలాక్స్ అనిపిస్తుంది. కానీ మనం మన పోస్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. చాలా మంది మధ్యాహ్నం 1 గంట 2 గంటలు పడుకుంటారు, సోఫా పైననే పడుకుంటారు. కానీ దానివల్ల 2 hours 3 hours వల్ల పోస్చర్ డిస్టర్బ్ అయిపోతుంది. బెడ్ మీద పడుకుంటే కూడా వెనకాల ఒక పిల్లో పెట్టుకొని ఇట్లా సగం కూర్చున్నట్టు ఉంటుంది, సగం పడుకున్నట్టు ఉంటుంది. అట్లా కూడా చేయొద్దు ఎప్పుడు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఎవరికైనా నరాల వీక్నెస్ వచ్చినా, ఎవరికైనా మెడ నొప్పి వచ్చిన నరాల వీక్నెస్ వల్ల, నడుము నొప్పి వచ్చిన నరాల వీక్నెస్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లో పెట్టడం ఆపేస్తారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, పిల్లో పెట్టుకోకుండా డైరెక్ట్ పడుకుంటే ఒక స్ట్రైట్ లైన్ లో ఏమవుతుంది, వాళ్ళకు తగ్గిపోతుంది ఆ ప్రాబ్లం అనుకుంటారు. కానీ ఇది ఒక మిత్. ఎందుకు మిత్ అంటే, మనం నిల్చున్నప్పుడు ఎట్లా నిల్చుంటున్నాం, మెడ, వీపు, నడుము స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. కానీ మనం విదౌట్ పిల్లో పడుకుంటే ఏమవుతుంది, మన మెడ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇట్లా వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మన యాక్చువల్ పోస్చర్ డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో దానివల్ల కూడా నరాల వీక్నెస్ వస్తుంది. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం జంతువులు 4 legs ఉంటాయి వాళ్ళకి. అంటే మనకు యాక్చువల్లీ ఎవల్యూషన్ తోటి మన 4 limbs కూడా హ్యాండ్స్ లాగా మారిపోయినాయి. మనం 2 legs మీద నడుస్తాం. సో ఇంకా ఎవల్యూషన్ నడుస్తూనే ఉంది. సో మన నడుము ఏదైతే ఉంటుంది, మన వీపు, నడుము, మెడ ఏదైతే మన స్పైనల్ కార్డ్ ఉంటుంది, వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది, అది ఇంకా ఫుల్లీ ఇవాల్వ్డ్ కాదు. సో ఈజీలీ ప్రోన్ టు ప్రాబ్లమ్స్. అందుకే మనం పోస్చర్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫుల్ డే కూర్చొని పని చేస్తాం మనం, 8 hours 9 hours 16 hours. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసేటోళ్ళు కంటిన్యూస్లీ చెప్తారు. ఇప్పుడు టాపర్ ఇంటర్వ్యూస్ అవన్నీ వస్తాయి కదా, నేను 8 గంటలు కంటిన్యూస్లీ కూర్చొని చదువుతూనే ఉండే, నేను 12 గంటలు 16 గంటలు. సో దట్ ఈస్ స్పాయిలింగ్ దేర్ నర్వ్స్. విటమిన్ B12 డెఫిషియన్సీస్ చాలా మందికి ఉంటున్నాయి. దాంతో మైలిన్ షీత్ ఏదైతే ఉంటుంది అది డ్యామేజ్ అవుతుంది. దానివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ నరాల బలహీనత అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే దానికి కారణం ఇంప్రాపర్ పోస్చర్ అనేది ఒక మెయిన్ ప్రాబ్లం అంటారా? యంగర్ ఏజెస్లో ఇంప్రాపర్ పోస్చర్ ఉంటుంది. మనం ఎట్లా పడుకుంటున్నాం, ఎట్లా నిల్చుంటున్నాం, ఎట్లా కూర్చుంటున్నాం, లాంగ్ అవర్స్ కూర్చొని పని చేయడం వల్ల. ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఉంది, ఏంది, స్మోకింగ్ ఎంత హార్మ్ఫుల్లో లాంగ్ అవర్స్ కూర్చోవడం కూడా అంతే హార్మ్ఫుల్ అనేసి. బట్ మీరు ఎవ్రీ 20 minutesకి లేచి ఇక్కడక్కడ తిరిగినా ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మీ పోస్చర్ చేంజ్ చేయండి. అంటే మీరు కూర్చొని ఉన్నారంటే జర సేపు నిల్చోండి, అట్లా చేయండి. దాంతో కూడా మీరు ఈ ప్రాబ్లం అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంది, ఏజింగ్ తోటి డీజెనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి మన బాడీలో. దానివల్ల కూడా నరాల బలహీనత రావచ్చు. సో లిటిల్ ఓల్డర్ పీపుల్లో ఆ కారణాలు ఉండొచ్చు.
మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏముంది, విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ బి12 డెఫిషియన్సీ, ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డయాబెటీస్ న్యూరోపతి అని మీరు వినే ఉంటారు. అవును. సో అది స్టార్ట్ అయినా మీకు నరాల బలహీనత స్టార్ట్ అవ్వచ్చు. లైఫ్ స్టైల్ పర్ఫెక్ట్ ఉండాలి మనిషిది. సో ఓకే. మీరు ఈ నరాల బలహీనత అనేది అవాయిడ్ చేయవచ్చు. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే మీరు ఆల్రెడీ చెప్పారు సిమ్టమ్స్ ఎలా ఉంటాయో. సో ఈ లక్షణాలు ఉండే వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గించుకోవాలంటే ఉపశమనం కోసం అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం కావచ్చు అండ్ హోమ్ రెమెడీస్ ద్వారా ఏమైనా వర్కౌట్ అయ్యి ఉంటే చెప్పండి సార్. ఒక 5-6 లవంగాలు తీసుకోండి, ఒక 2 ఇలైచీలు తీసుకోండి, కొద్దిగా శొంఠి తీసుకోండి. ఇది మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇది డైలీ మీ టీలో యాడ్ చేసుకోండి. అండ్ టీలో యాడ్ చేసుకొని ఆ టీ కన్జ్యూమ్ చేయండి. సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఉన్న స్వెల్లింగ్ తగ్గిస్తాయి, ప్లస్ నర్వ్స్కి ఇవి హెల్దీ అనమాట. సో ఆటోమేటికలీ నర్వ్స్ కూడా మంచిగా ఫంక్షన్ ఒక వరకు స్టార్ట్ చేస్తాయి. పర్మనెంట్గా ఈ ప్రాబ్లమ్స్ తగ్గాలంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతాయి సార్ అన్నమాట. హోమియోపతిలో అన్ని కండిషన్స్కి ఏ ప్రాబ్లంకైనా సరే మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా సార్? చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అన్ని రోగాలకి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ హోమియోపతి తోటి మనకు క్యూర్ వస్తుంది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే హోమియోపతి అంటే కొన్ని స్పెసిఫిక్ సోరియాసిస్ కావచ్చు, హెయిర్కి కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్కి బెస్ట్గా వర్క్ చేస్తే అనుకుంటారు. కానీ నర్వ్ వీక్నెస్కి మంచి రిజల్ట్స్ ఉన్నాయా? చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, మన పేషెంట్స్కి చాలా మందికి తగ్గింది కూడా. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మిత్స్ ఉంటాయి హోమియోపతి గురించి. ఇది హోలిస్టిక్ సిస్టమ్ కదా. హోలిస్టిక్ సిస్టమ్ ఉండడం వల్ల ఇంకో 5-6 ఏళ్ళ తర్వాత ఇంకా వేరే వేరే రోగాలు వస్తాయి కదా, ఎస్. దానికి కూడా ఆల్రెడీ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది హోమియోపతిలో. సో మన దగ్గర ఆల్మోస్ట్ మోర్ దెన్ 3000 రెమెడీస్ ఉన్నాయి. 3000 మెడిసిన్స్ ఉన్నప్పుడు ఏ రోగం డిస్కవర్ అయింది అనుకోండి కొత్తది, దానికి ఆటోమేటికలీ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది హోమియోపతిలో. అండ్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ టోటలీ క్యూర్ చేస్తుంది పేషెంట్ని. రిలీఫ్ ఒకటి ఉంటుంది, క్యూర్ ఒకటి ఉంటుంది. రిలీఫ్ అంటే మనం మందులు వేసుకున్నంత రోజు మనకు తక్కువ ఉన్నట్టు ఉంటుంది. మనం ఎప్పుడైతే మందులు వేసుకోవడం ఆపేస్తాం మళ్ళీ పెరుగుతుంది. కానీ హోమియోపతి అలా కాదు, ఫ్రమ్ ద రూట్ కాజ్ డిజీజెస్ని తీసేస్తుంది బాడీలోకి వెళ్ళి. ఓకే, మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ విధంగా కన్సల్ట్ అవ్వచ్చు అంటారు? పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్ట్ అవ్వచ్చు, క్లినిక్ వచ్చి కన్సల్ట్ చేయవచ్చు. ఓకే, మన క్లినిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మన క్లినిక్ ఒకటి వచ్చేసి బేగంపేటలో ఒక క్లినిక్ ఉంది, హిమాయత్ నగర్లో ఒక క్లినిక్ ఉంది, ప్లస్ మహబూబ్ నగర్లో కూడా ఒక క్లినిక్ ఉంది. ఓకే, సో పేషెంట్స్కి ఎక్కడ వీలవుతే అక్కడ వాళ్ళు వచ్చి కలవచ్చు. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ నరాల బలహీనత అంటే ఏంటి, దీనివల్ల వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. సో చూసారు కదా వ్యూయర్స్, మీకు కూడా ఈ నరాల బలహీనత అనేది ఉంటే సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. అలాగే డాక్టర్ గారి నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే.